నాకు చిన్న పిల్లలు ఇద్దరు అని చెప్పి సార్ దగ్గర చాలా బాధపడ్డాను. నేనున్నాను, చేస్తాను, నువ్వేం బాధపడొద్దు అని చెప్పాక ఆపరేషన్ చేసిన తర్వాత నేను ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. శశికిరణ్ సారు గారు, విజయ్ కుమార్ సార్ గారు వీళ్ళందరి దయతో నేను ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. నమస్తే సార్, నా పేరు శోభన, మాది నెల్లూరు డిస్టిక్కు. అక్కడ సున్నబట్ అనే గ్రామము. నాకు 8 months బ్యాక్ ట్రైన్ యాక్సిడెంట్ అయ్యింది. మేము నెల్లూరులో ట్రైన్ యాక్సిడెంట్ అయిన తర్వాత నెల్లూరులో ట్రీట్మెంట్ తీసుకున్నాము. అక్కడ నాకు సెట్ కాకపోయేసరికి విజయవాడకి తీసుకొచ్చారు. విజయవాడ రైల్వే తరపున నాకు 2-3 హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ 2-3 months అయిపోయింది. కానీ నాకు అక్కడెక్కడ ట్రీట్మెంట్ జరగలేదు. తర్వాత లాలాగూడ రైల్వే హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కూడా 2-3 హాస్పిటల్కి పంపించారు. ఎవరైతే చేయలేదు. తర్వాత అపోలో హాస్పిటల్కి మాట్లాడి ఇక్కడికి పంపించారు. పెల్విక్ బోను, రిబ్స్ 2 ప్యాచర్ అయ్యాయి అని చెప్పారు. బాగా హెవీగా ఇదయ్యింది అని చెప్పారు. విజయ్ కుమార్ సార్ని కలిసాము. విజయ్ కుమార్ సారు శశికిరణ్ సార్కి రెఫర్ చేశాక సార్ని కన్సల్ట్ అయ్యాము. సారు నేను చేస్తానమ్మా, నువ్వేం భయపడొద్దని ఒక ధైర్యం అంటూ ఇచ్చారు. నాకు చిన్న పిల్లలు ఇద్దరు అని చెప్పి సార్ దగ్గర చాలా బాధపడ్డాను. సార్ నీకేం భయం లేదు, నేనున్నాను, చేస్తాను, నువ్వేం బాధపడొద్దు అని చెప్పాక మేము ఒక 2-3 months వెయిట్ చేయమని సార్ గారు చూద్దామని చెప్పి ఆ పెయిన్ తగ్గద్దేమో చూద్దాము అని చెప్పారు. కానీ నాకు పెయిన్ తగ్గలేదు. తర్వాత సార్ దగ్గరకు వచ్చాక ఇంకా ఇమీడియట్గా ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత నేను ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. శశికిరణ్ సారు గారు, విజయ్ కుమార్ సార్ గారు వీళ్ళందరి దయతో నేను ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. నిజంగా వీళ్ళు నా పాలిట దేవుళ్ళనే చెప్పుకోవాలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ అందరికీ, ఈ సౌమ్య మేడంకి అందరికీ నేను చాలా చాలా ఈ జన్మంతా రుణం అని అనుకోవాలి. నేను నిజంగా చెప్తున్నాను. నిజంగా థ్యాంక్స్ అపోలో అని చెప్పుకోవాలి. ఈ ట్రీట్మెంట్ చాలా బాగుందని చెప్పేసి నేను మీ అందరికీ చెప్తున్నాను. ఏదైనా ప్రాబ్లం అయితే ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ అనేది బాగుంటుంది అని నేను స్వయంగా చూశాను కాబట్టి, ఇంత పెద్ద యాక్సిడెంట్ నుంచి నేను ఇలా కోలుకున్నాను కాబట్టి సార్ వాళ్ళకి నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శశికిరణ్ అంట. నేను మినిమల్ ఇన్వేజివ్ థొరాసిక్ సర్జన్. ఒక పేషెంట్ ఉన్నారు, మిసెస్ శోభన అండి. ఎలా అంటే 9 months బ్యాక్ శోభన గారికి ఒక రైల్వే యాక్సిడెంట్ అయింది. అది తర్వాత పెల్విక్ ఫ్రాక్చర్ అండ్ రిబ్ ఫ్రాక్చర్ నుంచి నా దగ్గర డాక్టర్ విజయ్ కుమార్ సార్ నుంచి ఈ పేషెంట్కి రెఫర్ అయింది. ఎలా అంటే ఈ పేషెంట్కి చాలా రోజుల నుంచి ఆ రిబ్ ఫ్రాక్చర్ ఏమైందంటే మాలినేట్ అయింది. ఆల్మోస్ట్ సెకండ్ రిబ్ నుంచి 8th రిబ్ వరకు ఫ్రాక్చర్ అయింది. అది తర్వాత అది ఆ మాలిన్యం నుంచి పేషెంట్కి బ్రెత్లెస్నెస్ లాగా, అంటే బ్రీదింగ్ డిఫికల్టీ ఉంది అండ్ చాలా పెయిన్ కూడా ఉంది. సో నా దగ్గర వచ్చే తర్వాత సిటీ స్కాన్ చేసింది. సిటీ స్కాన్ చేసి చూస్తే రిబ్ ఫ్రాక్చర్స్ కంప్లీట్గా మాలినేట్ అయింది, ఓవర్ రైడ్ అయింది. సో అది నుంచి పేషెంట్కి చాలా పెయిన్ అవుతుందంట. పేషెంట్కి సర్జరీ నేను సజెస్ట్ చేశాను. సర్జరీ ఎలా చేసిందంటే, ఫస్ట్ నేను దుర్బిన్ నుంచి, అంటే వ్యాట్స్ నుంచి లంగ్ని కంప్లీట్గా రిలీజ్ చేసి ఆ రిబ్ ఫ్రాక్చర్ ఫ్రాగ్మెంట్స్ నుంచి రిలీజ్ చేశాను. అది తర్వాత అదే వ్యాట్స్ నుంచి నేను ఇన్సిషన్ని ప్లాన్ చేసి బయట నుంచి ఇన్సిషన్ని పెట్టి మజల్ని నేను డివైడ్ చేసి ఆ మాలినేటెడ్ ఫ్రాక్చర్ని సరి చేసి అది ప్లేటింగ్ చేశాను. వ్యాట్స్ నుంచి ఇనిషియల్ పార్ట్ చేసింది అడ్వాంటేజ్ ఎలా అంటే, నేను అదే లంగ్ని కంప్లీట్గా రిలీజ్ చేసి కంప్లీట్గా మొబిలైజ్ చేయాలంటే ఓపెన్ చేసి రిబ్ని స్ప్రెడ్ చేయాలి. ఇది ప్రొసీజర్ చేస్తే పేషెంట్స్కి చాలామందికి చాలా పెయిన్ పర్సిస్ట్ అవుతుంది. సో అది ఆ ప్రొసీజర్ను నేను వ్యాట్స్ నుంచి చేసింది. అండ్ ఆ ఇన్సిషన్, పెద్ద ఇన్సిషన్ ఏం పెట్టదే అవసరం ఉంది కదా, అది ఆ సైజ్ని తగ్గించడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో నేను దుర్బిన్ నుంచి ఒకసారి లంగ్ని కంప్లీట్గా మొబిలైజ్ చేసే తర్వాత సో ఎక్కడ నేను ఇన్సిషన్ పెట్టాలి అది తర్వాత అది డిసైడ్ చేసి నేను చేసింది. సో ఈ పేషెంట్కి నేను ఆల్మోస్ట్ ఇది చేసే తర్వాత బై 3rd-4th డే పేషెంట్ కంప్లీట్గా ఆల్మోస్ట్ పెయిన్ రిలీఫ్ అయింది. నౌ షీ ఈజ్ ఏబుల్ టు వాక్, బ్రీదింగ్ డిఫికల్టీ కూడా ఏం లేదు. సో బాగానే ఉన్నారు అండ్ వూండ్ ఇన్ఫెక్షన్ కూడా ఏం లేదు. 4 రిబ్స్కి నేను ప్లేట్ చేశాను. రిమైనింగ్ 2 రిబ్స్కి నేను వైర్ నుంచి ఫిక్స్ చేశాను. సో పేషెంట్స్ బాగానే వెళ్ళారు.
ఇంకొకటి ఈ పేషెంట్‌కి ఎలా అంటే ఆల్రెడీ ఇది ఇంతకు ముందు ఏం ఆపరేషన్ అయిందో అది తర్వాత డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కూడా అయింది. సో ఐవీసీ ఫిల్టర్ కూడా ఉంది పేషెంట్‌కి. సో షీ వాస్ ఆన్ బ్లడ్ థిన్నర్స్. ఆ బ్లడ్ థిన్నర్స్ అన్నీ అది కూడా మేనేజ్ చేసి అది తర్వాత ఆపరేషన్ తర్వాత కూడా ఏం మేజర్ ప్రాబ్లమ్ కూడా రాలేదు. పేషెంట్ వి వర్ ఏబుల్ టు డిశ్చార్జ్ బై 1 వీక్. సో బాగానే వెళ్లారు. సో ఏదే లంగ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఈవెన్ రిబ్ ఫ్రాక్చర్, స్టర్నల్ ఫ్రాక్చర్స్, రిబ్ ట్యూమర్స్, లంగ్ ట్యూమర్స్ లేదంటే మీడియాస్టినల్ ట్యూమర్స్, డయాఫ్రమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉందంటే మినిమల్ ఇన్వేజివ్ మెథడ్‌లో నేను ప్రయత్నం చేసి అది సరి చేయడానికి ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. అపోలోలో చాలామంది ఎక్స్‌పర్ట్స్ కూడా ఉన్నాయి. సో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ నుంచి పేషెంట్స్‌కి బాగానే రిజల్ట్స్ ఇవ్వడానికి చాలా యూస్‌ఫుల్ అవుతది. I'm looking forward to help out more patients like this, and I thank Mrs. Shobana and their family for their belief in me and Apollo Hospitals so that we could give her the best result possible. Thank you.